అనంత సాయి కృష్ణ గారి 1 డే స్పెషల్ క్లాస్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ నెంబర్ని సంప్రదించండి. సాయి గారు చాలా మంది దీక్షలు చేస్తుంటుంటారు. అవును. దీక్షలు కూడా మానసిక ప్రశాంతత, వాళ్ళ కుటుంబంలో నిత్యం ఏదో ఒక సమస్య వేధిస్తూ ఉంటే కొన్ని దీక్షలు చేస్తే వాటి నుంచి కొంచెం దూరంగా ఉండగలమనే నమ్మకంతో దీక్షలు మొదలు పెడుతుంటారు. దీక్ష చేస్తున్న కొన్ని రోజులు ప్రశాంతంగానే ఉన్నాం, దీక్ష అయిపోయిన వెంటనే మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి అంటారు. సో ఇలా మాట్లాడే మాటలు ఏ విధంగా చూడాలండి? దీక్ష అనేది మీరే చెప్పారు, మానసిక ప్రశాంతత కోసం దీక్ష వేస్తారని. ఆ దీక్ష వేసిన వాళ్ళని మీరు మాట్లాడండి, అంటే దీక్ష సమయంలో ఉన్నాం, ఒక 1 వీక్ తర్వాత మాట్లాడండి. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నామండి, మనసు నిలకడగా ఉందంటారు. దీక్ష అయిపోయిన తర్వాత ఒక 1 మంత్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ అడగండి, ఇప్పుడు ఎలాగున్నారనండి, ప్రశాంతంగా లేమండి, అన్ని కష్టాలు ఇవే ఉన్నాయంటారు. అక్కడ చూడండి, మనం బాగా అబ్జర్వ్ చేస్తే దీక్షా సమయంలోనే ఎందుకు అలాగున్నారంటే వాళ్ళు మనసా వాచాకరమున త్రికరణ శుద్ధిగా నాకు ఏవైతే సమస్యలు ఉన్నావో, నేను ఎవరికైతే మా దీక్ష తీసుకున్నానో ఆ భగవంతుడు మొత్తం చూసుకుంటున్నాడని అక్కడ బిలీవ్గా నమ్ముతున్నారు. అంటే ఇక్కడ చూడండి, యద్భావం తద్భవతి. నీకు వచ్చిన సమస్యలకు నీవు దీక్ష తీసుకున్నా భగవంతుడు నిన్ను కాపాడుతున్నాడు నేను నమ్ముతున్నావు కాబట్టి ఆ దీక్ష సమయంలో నువ్వు మానసిక ప్రశాంతంగా ఉంటున్నావు. ఆ దీక్ష అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత నువ్వేం చేస్తున్నావు అంటే నీకు తెలియకుండానే భౌతిక ప్రపంచంలోకి అడుగు పెడుతున్నావు. అంటే మరి ఈ కష్టాలు, ఈ దుఃఖాలు, ఈ నష్టాలు వీటి గురించి ఆలోచన చేస్తున్నాం. దీక్ష చేసిన వాళ్ళు ఎప్పుడైనా గమనించుకోండి, దీక్షకు ముందు నా ఆలోచనలు ఎలాగున్నాయి, దీక్ష సమయంలో ఎలాగున్నాయి, దీక్ష అయిపోయిన తర్వాత ఎలాగున్నాయి. అంటే దీక్ష సమయంలో నేను ఏం పాటిస్తే మానసిక ప్రశాంతత ఉన్నాను, దీక్ష అయిపోయిన తర్వాత నేను ఏది పాటించట్లేదు, ఇవి రెండు వాళ్ళకి వాళ్ళు అనలైజ్ చేసుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా మనిషి ఎలాగుంటాడు అంటే దీక్షకు వాల్యూ తెలుస్తుందండి. అంటే దీక్ష సమయంలో ఆయన ఏవేవి చేశాడో అవి కంటిన్యూ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే కంటిన్యూ చేస్తారో ఖచ్చితంగా మళ్ళీ మన లైఫ్లోకి మానసిక ప్రశాంతత వస్తుంది, ఆనందం వస్తుంది, వాళ్ళు ఏదైతే కోరుకున్నారో ఖచ్చితంగా పొందగలుగుతారు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు దీక్ష చేయటం వల్ల నిజంగానే మన జీవితంలో మార్పులు వస్తాయంటారు? ఖచ్చితంగా వస్తాయండి. ఎంతవరకు బిలీవ్ చేయొచ్చు? మరి మీరు 100% దాన్ని బిలీవ్ చేయొచ్చండి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే దీక్ష అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ 10 డేస్ వరకు వాళ్ళకి బయట భౌతిక ప్రపంచంలో కూడా వాళ్ళు అనుకున్నవి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే పూర్తిగా వాళ్ళ దీక్ష సమయంలో ఉన్నటువంటి క్యారెక్టర్ని అక్కడే వదిలిపెట్టి మళ్ళీ రియల్ లైఫ్లోకి వచ్చేస్తారో వాళ్ళకి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. అంటే దీక్ష సమయంలో మీరు బాగా అబ్జర్వ్ చేస్తారు చూడండి, వాళ్ళు నాన్ వెజ్ తీసుకోరు, ఆల్కహాల్ తీసుకోరు, డైలీ 2 పూటలు భోజనం చేస్తారు, బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తారు, చెప్పులు లేకుండా తిరుగుతారు, ప్రతి ఒక్కరి పట్ల ప్రేమతత్వం, కృతజ్ఞత బాగుంటారు. మనము నేను ప్రతిసారి చెప్పేది వీటి గురించే మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఈయనకి తెలియకుండానే వీటన్నిటికీ ఆయన ప్రాక్టికల్గా డైలీ సాధన చేస్తున్నాడు. ఆయన క్యారెక్టర్ ఓన్గా, అంటే ఆయన యొక్క క్యారెక్టర్ పూర్తిగా వీటికి అసెండ్ అయిపోయింది. ప్రేమతత్వము, కృతజ్ఞత భావము, చెప్పులు లేకుండా నడవడము, ఆల్కహాల్ వదిలేయడము, నాన్ వెజ్ వదిలేయడం, ఇవన్నీ ఎలాగుంటాయంటే అంటే ఒక వ్యక్తి యొక్క సాక్షిక తత్వం అనేది అక్కడ తెలుస్తుంది. దీక్ష అయిపోయిన తర్వాత మళ్ళీ రొటీన్ లైఫ్లోకి వస్తాడు. నాన్ వెజ్ తీసుకోవడము, ఆల్కహాల్ తీసుకోవడము, కోపం పెంచుకోవడము, ఇవన్నీ చూసినప్పుడు ఏమవుతుందంటే అప్పుడున్నటువంటి ప్రశాంతత ఇప్పుడు ఎందుకు ఉండట్లేదంటే నీ యొక్క క్యారెక్టర్ నువ్వు చేంజ్ చేసుకున్నావు. కాబట్టి మనిషి ఎప్పుడైతే దీక్ష సమయంలో ఎలాంటి ఆలోచనలతో, ఎలాంటి భక్తిభావంతో ఉన్నావో, దీక్ష అయిపోయిన తర్వాత కూడా అలాంటి ఆలోచనతో, అలాంటి భక్తిభావంతో, అలాంటి ప్రేమతత్వంతో, కృతజ్ఞత భావంతో ఉంటే ఖచ్చితంగా 100% లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఇప్పుడు చాలా మంది ఒక్కొక్కరు ఒక్కో దీక్ష చేస్తుంటారు. ఏ దీక్షకి అంత పవర్ ఉంది, అంత శక్తి ఉంటుంది అని చాలా మంది క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. మీరేం చెప్తారు? నమ్మకం అండి. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి అయితే దీక్ష వేయట్లేదు కదా. ఇప్పుడు ప్రజెంట్ శివ దీక్ష నడుస్తుంది. అంటే చూడండి, శివ దీక్ష నడిచే వాళ్ళు ఎంత జెన్యున్గా ఉంటారు. కొన్ని రోజుల కింద అయ్యప్ప దీక్ష నడిచేది. అంటే వీళ్ళు నమ్మి చేస్తున్నారు కాబట్టి మీకు 100% మంచి జరుగుతుంది. నేను ఏం చెప్తున్నానంటే మీరు దీక్ష సమయంలో ఎలాంటి వ్యక్తిత్వంతో అయితే ఉన్నారో దీక్ష అయిపోయిన తర్వాత కూడా అలాంటి వ్యక్తిత్వంతో నుండి మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుందని చెప్తున్నాను. సో ఇంకొకటి ఏంటంటే చాలా మంది సమస్యలు తొలగిపోవడం కోసమే ఏదో ఒక పని స్టార్ట్ చేస్తుంటారు. కొంతమంది ఒక దీక్ష చేయాలని అనుకున్నారనుకోండి, ఈ రోజు మొదలు పెడదాం అనుకుంటారు, కానీ అది ఆగిపోద్ది. ఇంకొకసారి చేద్దామని స్టార్ట్ చేసేలోకి మళ్ళీ అవాంతరం వచ్చిందని చెప్తుంటారు. అలా కంటిన్యూగా ఆగిపోతూ ఉంది, మాకు చేసే అదృష్టం కూడా రావట్లేదు అంటారు. దీన్ని నిజంగా నమ్మచ్చు? అది అబద్ధం అండి. అంటే నువ్వు బలంగా అనుకోవట్లేదు. మీరు అన్ని తెచ్చిపెట్టి రేపు ఏదైనా జరిగి నేను దీక్ష తీసుకోవాలనుకున్నాను అనుకోండి, మిమ్మల్ని ఎవరు ఆపగలరు? అంటే ఇప్పుడు ప్రతి ఒక్క దానికి మనకి చిన్న సమస్యలు వస్తాయండి. ఇప్పుడు మనం ఎక్కడి నుండి ఎక్కడ స్టూడియోకి రావాలనుకున్నాము, ర్యాపిడో బుక్ చేసుకున్నాము, ఒక ఫస్ట్ బుక్ చేసుకుని రాలేదు, సెకండ్ బుక్ చేసుకుని రాలేదు, కంటిన్యూగా మనం ఏదో ఒక రకంగా స్టూడియోకి వస్తామో లేదా? అలాగే దీక్ష తీసుకోవాలనుకున్నప్పుడు కూడా మనం బలంగా నిలబడాలి. నేను దీక్ష తీసుకోవాలి, నాకు ఏ అడ్డంకులు వచ్చినా కూడా నేను 100% దీక్ష తీసుకుంటానని మీరు బలంగా నమ్మినప్పుడు ఏమవుతుందంటే మీకు అక్కడ ఒక పాజిటివ్ వైబ్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే మీరే ఆగుతున్నారు, నాకు ఈ సమస్య వచ్చింది కాబట్టి నేను ఆగిపోయానంటే యద్భావం తద్భవతి. నువ్వు ఆ సమస్యను ఆధారంగా చూసి నువ్వు ఆగిపోతున్నావు కాబట్టి నువ్వే ఆగిపోతున్నావు. చాలా మంది సమస్యలు వచ్చినప్పుడు ఒక్కొక్క దైవాన్ని కులదైవంగా నమ్ముతూ ఉంటారు. ఆల్మోస్ట్ 10% పీపుల్ ఏంటంటే శివారాధన చేస్తూ ఉంటారు, శివయ్యని తలుచుకుంటూ ఉంటారు. అంటే శివయ్యని ఎంత గట్టిగా ఆరాధిస్తే
మీకు అంత త్వరగా సమస్యలు పోతాయి, ఆ శివుడే చూసుకుంటాడు, శివుని ఆజ్ఞ లేనిదే చీమ కూడా కొట్టదు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. కొంతమంది మాత్రమే ఫాలో అవుతుంటారు. బట్ ఈ జనరేషన్లో కూడా కొన్ని చూస్తున్నప్పుడు నమ్మాలనిపిస్తుంది. లైక్ ఇస్కాన్ టెంపుల్ ఎక్కడో కర్ణాటకలో కానీ లేదంటే వేరే వేరే ప్రాంతాల్లో ఎక్కడైతే ఇస్కాన్ టెంపుల్, ఈషా టెంపుల్ స్టార్ట్ చేశారో ఎక్కడెక్కడో నుంచి ప్రాంతాల నుంచి శివుడిని చూడడానికి వెళ్తున్నారు. రాత్రి టైంలో ఆ చీకటిగా ఉన్నప్పుడు లైట్స్ క్లోజ్ చేసినప్పుడు 15 minutes ఆ శివుడిని చూడడానికి, ఆ రుద్ర తాండవం చూడడానికి ఎంతోమంది తరలి వస్తున్నారు. అంటే ఇప్పటికీ కూడా దేవుడిని అనేది నమ్ముతూ ఉన్నారు. శివుని ఎఫెక్ట్ అనేది మన జీవితంలో ఖచ్చితంగా ఉంటుందని బిలీవ్ చేస్తున్నారు. ఏం చెప్తారు అసలు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీరు మాట చెప్పారు, శివుడి ఆజ్ఞ లేకపోతే చీమ కూడా కుట్టదండి. ఇక్కడ చూడండి, శివుడి ఆజ్ఞ లేకపోతే చీమ కూడా కుట్టదని మీరు నమ్ముతున్నారు కదా. మీకు అన్ని మంచి జరుగుతుంది అన్నప్పుడు, మీరు త్రికరణ శుద్ధిగా శివుని నమ్మినప్పుడు మీకు ఏది జరిగినా అది ఆ శివుని ప్రసాదమనే నమ్మి బిలీవ్ చేయండి. మీరు బయటకు వచ్చిన తర్వాత బిలీవ్ చేయట్లేదు. ఇప్పుడు చూడండి, మీరు శివుని అంతగా బిలీవ్ నమ్ముతున్నారు, దీక్ష చేసుకుంటున్నారు, పూజలు చేస్తున్నారు. మరి శివుడు ఎక్కడ పడుకుంటాడండి? శ్మశానంలో తిరుగుతుంటాడు. ఒంటికి శ్మశానంలో ఉన్నటువంటి విభూతి పూసుకుంటాడు. మరి దేవుడికి అవన్నీ తప్పకోకున్నప్పుడు మనం మాత్రం లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేయాలి. భక్తి భావంగా ఉండమంటే ఉండట్లేదు. మళ్ళీ కష్టాలు తొలగమంటే ఎలా తొలగుతాయి? శివుడి తత్వం అండి. శివుడు ఎప్పుడు ఎలా ఉంటాడండి? ధ్యాన స్థితిలో ఉంటాడు. అంటే ధ్యానం ఎప్పుడైతే చేస్తామో తనతో తాను మమేకం అవుతాడు. అక్కడ చెప్పేది కూడా అదేనండి, శివుడు ఏదైతే చేసాడో దాన్ని చేయండి అంటాడు. అక్కడ శివుని ముందు కూర్చొని ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేయండి, మీకు ఖచ్చితంగా శివతత్వం అనేది వస్తుంది. సో ఇప్పుడు మీరు క్లాసెస్ గురించి కూడా చెప్తూ ఉంటారు. ఆన్లైన్ క్లాసెస్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు, ఆఫ్లైన్ క్లాసెస్ డీటెయిల్స్ తెలియదు. ఆన్లైన్ అనేది మనకి ప్రతి సండే ఉంటుందండి, ఈవినింగ్ ఉంటుంది. ఆఫ్లైన్ క్లాస్ అనేది మంత్లీ వన్స్ ఉంటుందండి, అది ఫుల్ డే క్లాస్ ఉంటుంది. సో క్లాసెస్ డీటెయిల్స్ తెలియజేశారు. చాలామంది ఏంటంటే పర్సనల్గా మాట్లాడాలి అని అంటూ ఉంటారు. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు చాలామందికి వాళ్ళ పర్సనల్ లైఫ్లో డబ్బు పరంగా, హెల్త్ పరంగా, రిలేషన్ పరంగా ఏం సమస్యలు వచ్చినా కూడా హీల్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే హీలింగ్ సెక్షన్ అనేది స్పిరిచువల్ జర్నీలో ఒక కీ రోల్ అని చెప్తూ ఉంటారు మీరు. అలా మిమ్మల్ని పర్సనల్గా మీట్ అవ్వాలంటే ఎట్లా? పర్సనల్గా మీట్ అంటే స్క్రోలింగ్లో మా కాంటాక్ట్ నెంబర్ స్లో అవుతుంటుంది, దానికి కాల్ చేస్తే మా స్టాఫ్ అనేది అవైలబుల్ వస్తారు. అంటే పర్సనల్గా కలవాలనుకున్న వాళ్ళు పర్సనల్గా కలవచ్చు. కొంతమంది సమస్యలు పబ్లిక్లో చెప్పుకోలేరు కాబట్టి అలాంటి వాళ్ళు పర్సనల్గా వచ్చి అపాయింట్మెంట్ అడిగినా కూడా వాళ్ళ సమస్య అనేది పరిష్కారం చేయడం జరుగుతుంది. అనంత సాయి కృష్ణ గరీబ్ వన్ డే స్పెషల్ క్లాస్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ నెంబర్ని సంప్రదించండి.